హాయ్ అండి. శారీ పెట్టికోట్, నార్మల్ పెట్టికోట్ ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఈ పెట్టికోట్ అనేది ఇప్పుడు స్టిచ్ చేద్దాం. నార్మల్ పెట్టికోట్, ఇది క్లాత్ వచ్చి 2.25 మీటర్ ఉంది. ఆ 2.25 మీటర్తోనే ఈ పెట్టికోట్ అనేది చూద్దాం. ఇప్పుడు ఎక్కువ కింద రింకల్స్ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఉంది కాబట్టి 2.25 క్లాత్తోనే ఈ పెట్టికోట్ అనేది స్టిచ్ వేస్తున్నది. ఇప్పుడు చూద్దాము. ఈజీగా స్టిచ్ చేసుకోగలరు ఎవరైనా కూడాను, కొత్త వాళ్ళు కూడాను 15 నిమిషాల్లో స్టిచ్ చేయగలరు. ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇదే వీడియోలోనే ఉంది, వీడియో ఫుల్ చూడండి. కొత్త వాళ్ళు కూడాను తొందరగా స్టిచ్ చేసేయగలరు. ఇప్పుడు 4 ఫోల్డింగ్లు, కచ్చా వచ్చి ఆపోజిట్లో, కోరాస్ వచ్చి ఈ సైడ్ ఆ సైడ్ పెట్టేసినాను. ఇలా కచ్చా 4.5 కట్ చేస్తున్నాను అక్కడ బెల్ట్ కోసము. ఆ సైడు ఓపెన్ సైడు 4.5 కట్ చేసేస్తున్నాను బెల్ట్ కోసము. 1/4 మీటర్ ఉంది కదా, అది తీసేస్తున్నాను. ఇది ఎక్కువ క్లాత్ లేదు, కరెక్ట్గా పొడవు మనకి 36 రావాలి, నడుం లూజు 23 రావాలి. ఇప్పుడు వచ్చి ఓపెన్ లేకుండా ఉండేది మన సైడు, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో. చూడండి, 4 పీసులు అయింది ఫోల్డింగ్తో. 4 పీసులు ఉండాలి. చూడండి, ఇలా 4 ఉంది. ఇప్పుడు మార్క్ అనేది వేద్దాం. ఇది వచ్చి పెద్ద పీస్ వస్తుంది. సెంటర్లో 12 ఇంచులు వచ్చే మాదిరి మార్క్ వేస్తున్నాను. టోటల్గా 6 ఇంచులకి వేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచులు వేస్తే డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా, అందుకే 12 ఇంచులు వస్తుంది. 1 ఇంచు స్టిచ్కి వెళ్ళినా మనకి 11 ఇంచులు అనేది రెడీ వస్తుంది. సేమ్ అదే మార్జిన్తో ఇక్కడను వేస్తున్నాను 6 ఇంచులకి ఈ సైడు. ఈ 2 మార్కులు అనేది కలుపుదాం. ఇప్పుడు ఈ 2 వచ్చి ఇక్కడికి, ఆ మూల నుంచి ఈ మూలకి. ఇప్పుడు ఈ మార్క్ వేసినాం కదా, కట్ చేద్దాం. ఇలా కటింగ్ అయిపోయి మనకి. తర్వాత ఇది అలాగే ఉంచి ఈ సైడ్ పీస్ని ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి, ఆ సైడ్ ఉండేది ఈ సైడ్, ఈ సైడ్ ఉండేది ఆ సైడ్ వెళ్ళింది. అప్పుడు అగలం అనేది డౌన్లో వస్తుంది, బాటంలో. నడుము సైజుకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు తీసుకునే మెజర్మెంట్ మనకి 24 వస్తుంది. రెడీ అయిన తర్వాత 1 ఇంచు కచ్చాలకు వెళ్ళిపోతుంది కాబట్టి 23 మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది ఇంకొక పీస్ సెంటర్లో ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే 4 పీసులు అవుతాయి. చూడండి, ఈ పెద్ద పీస్ వచ్చి సెంటర్లో వేసుకోవాలి, చిన్న పీసులు వచ్చి ఈ సైడు ఆ సైడు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. చూడండి, ఈ సైడ్ ఒక పీసు, ఈ సైడ్ ఒక పీసు, ఇలా వేసుకోవాలి. బ్యాక్ అంతే సేమ్. టోటల్ మనకు 6 పీసులు అనేది వచ్చింది. పెద్ద పీసులు 2, చిన్న పీసులు 4, టోటల్గా 6 పీసులు. ఇప్పుడు మనము స్టిచ్ వేద్దాం. ఇది బెల్ట్ కోసం. స్టిచ్ అనేది ఒక్క 15 నిమిషాలు సాల్ను. టైం పెట్టుకొని నేను ఆల్రెడీ స్టిచ్ వేసిందాను ఇది, అందువలన పక్కా 15 నిమిషాలే అని చెప్తున్నాను. అంత కరెక్ట్గా 15 నిమిషాలు పట్టింది నాకు ఇది లంగా స్టిచ్ వేయడానికి. ఇప్పుడు ఒక పీస్ పెద్ద పీస్ కింద పెట్టేసి తర్వాత మనం కట్ చేసి ఉంటాము ఆ పీస్ని ఇలా పైన పెట్టుకోవాలి. స్ట్రైట్ ఉంటుంది కాబట్టి దాన్ని డౌన్లో వేయకూడదు, టాప్ సైడే వేయాలి. ఎక్స్బెండ్ అవుతుంది కాబట్టి ఈ పెద్ద పీస్ అనేది ఈ సైడ్ వేసుకోవాలి, క్రాస్ లేకుండా స్ట్రైట్గా. స్ట్రైట్ రావాలి కదా, అందుకే చిన్న పీసు స్ట్రైట్ ఉండే పక్కకే మనము జాయింట్ చేయాలి. ఈ పీస్ వచ్చి చిన్నది స్ట్రైట్ ఉంటుంది, ఇది కింద పీసు వచ్చేసి ఈ పీసు క్రాస్ వస్తుంది, అందువల్ల కిందే వేయాలి, ఇది పైనే వేయాలి. అప్పుడు మనకి అప్ అండ్ డౌన్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా జాయింట్ అనేది అవుతుంది. చూడండి, ఇంత వచ్చింది. అది పెట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది, అప్ అండ్ డౌన్ అనేది రాదు. సేమ్ అదే మెథడ్లో ఈ సైడు జాయింట్ చేద్దాం. ఈ చిన్న పీస్నే పైన పెట్టుకోవాలి, స్ట్రైట్ ఉండే పక్క ఈ సైడు పెట్టుకోవాలి. స్ట్రైట్ ఉంటుంది, ఈ సైడే పెట్టుకోవాలి.
మిస్ చేయకుండా మనము చిన్న పీస్నే పైన పెట్టుకోవాలి. ఈ పీస్నే సేమ్ ఇలాగే మిస్ చేయకూడదు. అది చేసినామనుకో ఎక్స్పెండ్ అయిపోయి అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది. ఇది అవుతుంది చూడండి, ఇంత అప్ అండ్ డౌన్ ఉంది కదా. మార్కెట్ చూపిస్తాను. 1/2 ఇంచ్ పైనే ఉంది, 1/4 ఇంచ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇవి రెండు ఇలా పెట్టుకొని స్టిచ్ చేయాలి. అప్పుడు పైన ఉంటుంది కాబట్టి ఇలా పాదం అనేది తోసుకొని వస్తుంది, ఒకే లెవెల్కి వస్తుంది, అప్ అండ్ డౌన్ రాదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అందువలన చిన్న పీసు స్ట్రైట్ ఉండేది పైనే పెట్టుకొని జాయిన్ చేయాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చూద్దాం. చూడండి మనకి 24 వచ్చింది. ఇంకా కచ్చాలకి 1/2 ఇంచ్ ఈ సైడు ఫోల్డ్ చేయాలి, దానికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మనకి 23 ఇంచీలకి అనేది లంగా రెడీ అయిపోతుంది. బ్యాక్ పీసు ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ చేద్దాం. ఈ 2 పీసులు మనకి క్రాస్ వస్తాయి కాబట్టి అప్ అండ్ డౌన్ రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జాయింట్ వేసుకొని వచ్చేయడమే. రెండు పీసులు ఒకేలాగే పెట్టుకోవాలి. ఒకటి లాగేది ఒకటి ఫ్రీగా వదలకూడదు, ఒకే లెవెల్ వచ్చేస్తుంది. చూడండి కరెక్ట్గా ఉంది. ఇలా వేసిన తర్వాత ఈ సైడు జాయింట్ అనేది చేద్దాం. దానికి ముందు ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ వదులుతాం కదా, కొంచెము ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ సైడ్లో ఓపెన్ వదులుతాం. ఆ ఓపెన్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఈ సైడు ఇలా ఫోల్డ్ చేసి తర్వాత సైడ్ జాయింట్ అనేది చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది క్రాసే ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్ అనేది రాదు. ఇప్పుడు జాయింట్ అనేది చేసేద్దాం. 2 పీసులు కలిపి జాయింట్ అనేది అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మనము ఈ 2 పీసులు ఇలా పెట్టుకొని ఓపెన్ అనేది వదులుకోవాలి. ఇక్కడ ఇలా ఓపెన్ వదిలేస్తున్నాం కదా. ఇప్పుడు తిప్పి వేసుకునేద్దాం. ఇలా తిప్పేసి ఇప్పుడు పట్టీ పైన పట్టీ క్రాస్ బెల్ట్ తర కట్టాలి కదా, దీనికి ఈ పట్టీ కట్ చేసినాము. ఆ 2 పీసులు అనేది జాయింట్ చేసుకొని 2 పీసులుగా ఉంది, దీన్ని జాయింట్ చేసి తర్వాత దానికి జాయింట్ చేద్దాం. ఇలా ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ యావది జాయిన్ చేస్తామో దాని మీద అంతాను డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఉల్టా పెట్టుకునేయాలి. ఉల్టా పెట్టి దాని మీద ఇలా స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్ కోసం కొంచెం వదులుకొని ఆ పట్టీని అనేది జాయిన్ చేసుకొని రావాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేయాలి. మనము స్టిచ్ వేసుకోండేదే 1/2 ఇంచ్ కాబట్టి మనము ఎక్స్ట్రా అనేది కచ్చా వదలకూడదు, కరెక్ట్ మెజర్మెంట్కి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా వదిలినామనుకో తక్కువ వస్తుంది, అందువల్ల 1/2 ఇంచ్తోనే స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఈ సైడ్ కొంచెం వదులుకొని కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేసేయాలి. తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ ఈ కచ్చా లేకన్నా ఫ్లాట్గా పెట్టేసి ఒక స్టిచ్ ఈ సైడ్ సేమ్ అదే మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేద్దాం. కొంచెము ఫోల్డ్ చేసి తర్వాత సేమ్ స్టిచ్ వేసింటాం కదా జాయింట్, ఆ స్టిచ్ మీదే ఇది ఇలా ఉంచి ఫినిషింగ్ అనేది చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, డౌన్ రాకన్నా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను. ఫస్ట్ మనం స్టిచ్ వేసింటాం కదా జాయిన్ చేసేటప్పుడు, ఆ స్టిచ్ మీద అనేది వేయాలి. ఆ ఫోల్డ్ అనేది ఆ స్టిచ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని తర్వాత స్టిచ్ వేయాలి. లాగకన్నా వేయాలి, లాగితే పట్టీ అనేది క్రాస్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. పట్టీ లాగ్ కన్నా ఫ్రీగా వదలాలి. ఈ పీస్ డౌన్ది పట్టీ పీస్ రెండును అయిపోయింది. దీని పక్కలోనే ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం.
ఇలా పక్కలోనే వేసుకోవాలి. 2 పాయింట్లు దూరంగా వేసుకుంటే బాగుంటుంది, చూసేదానికి నీట్గా ఉంటుంది. పట్టీ కూడా ఫ్లాట్గా వస్తుంది ఆ స్టిచ్ అనేది వేస్తే. ఇలా అయిపోయింది. ఇప్పుడు చూద్దాము పిటికోట్ అనేది ఎలా రెడీ అయిపోయిందో చూద్దాము. నీట్గా చూడండి, పట్టీ పీసు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా డౌన్ చూడండి, సేపు నడుము కాడ వచ్చి ఎక్కువ కుంచిళ్ళు కూడా అన్నం లేదు, నీట్గా ఉంది. ఇడుము కూడా లేకుండా కరెక్ట్ మెజర్మెంట్తో రెడీ అయిపోయింది. కింద అనేది ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను నేను, చూద్దాం. ఇక్కడ బెల్ట్ కార్డ్ నుంచి పెట్టుకోవాలి. వాళ్ళ మెజర్మెంట్కి ఉందా లేదా అనేసి చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే, తక్కువ ఉంది అంటే కొంచెంలో ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 36 రావాలి కదా, 36.5 ఉంది. 1/2 ఇంచ్ మటుకే ఫోల్డ్ చేయాలి డౌన్లో. ఎక్కువ లేదు క్లాత్, ఇది పన్నా కొంచెం తక్కువగానే ఉండేది. అందువలన సేమ్ మెజర్మెంట్లోనే క్లాత్ వచ్చేసింది. దాంట్లోనే అడ్జస్ట్ చేసి స్టిచ్ వేస్తున్నాను. కింద 1/2 ఇంచ్ అగలం అంతేనే. మనం 2 ఇంచెస్ అగలంతో ఫోల్డ్ చేసుకోవచ్చు, బాగా తెలుస్తుంది పిటికోట్ కూడా. ఇంకా క్లాత్ లేదు కాబట్టి సన్నగా 1/2 ఇంచ్లో స్టిచ్ వేస్తున్నా. ఇది బాగా కనిపిస్తుంది వెయిట్ లాకన్నా, అంటే 2 ఇంచ్ అగలం ఉంటే బాగుంటుంది పిటికోట్కి. ఇలా వచ్చేసింది చూడండి. 6 పీసులు పిటికోట్ నార్మల్ సైజులో. కొత్త వాళ్ళు కూడాను ఈజీగా స్టిచ్ వేసేయచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేసినది ఎలా ఉందో కూడా చెప్పండి. ఇప్పుడు లాడా అనేది స్టిచ్ వేసేసి లాడా వేసేద్దాం. ఇలా వేసేసి ఇంకా వేసేస్తే మనకి పిటికోట్ రెడీ. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. అగలము ఎడుమంతాను ఇలా వచ్చేసింది. ఓకేనా, ఎంత ఎడంగా బాగా వచ్చిందో చూడండి. 2.25 మీటర్లోనే. కుంచిళ్ళు కావాలి అంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, లేదంటే 2.25లో నార్మల్ సైజు పిటికోట్ మనకు రెడీ అయిపోతుంది. స్టిచ్ వేయాలి కొత్తగా అనుకునే వాళ్ళు ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ట్రై చేసి బాగా వచ్చిందంటే కస్టమర్కి కూడా మనం స్టిచ్ వేసి ఇవ్వచ్చు. వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే మిస్ చేయకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్. థ్యాంక్ యూ. వీడియో